వాంటెడ్ టు నో నీ కాలేజ్ డేస్. ఉమెన్స్ కాలేజ్ అంట, ఏం ఎంజాయ్ చేయలేదా? అబ్బాయిలు డాన్స్ చేస్తే బాగా అనిపిస్తుంది తెలుసా. గైస్, డాన్స్ చేసే అబ్బాయిలు, పాటలు పాడే అబ్బాయిలు కొంచెం జోష్న ముందు అప్పుడప్పుడు తిరగండి. షీ లైక్స్ ఇట్. ఏంటి ఏదేదో విన్నాం, నితీష్ కుమార్ రెడ్డి, SRH, డెల్లులు అని విన్నాం ఎక్కడో లాస్ట్ ఇయర్ నుంచి అనమాట. సో 9 years ఎల్డర్ అంటున్నావు మీ బ్రదర్. ఎలా చూసుకుంటాడు? లైక్ ద వైబ్ దట్ యు హ్యావ్ విత్ యువర్ బ్రదర్. మామూలుగా ముందు నుంచి కొట్టుకోవడాలు ఎక్కువ అనమాట. ఇట్లా కుంఫు ఫైటింగ్లు, ఇంకా కింద పడి దొరలి మమ్మీ ఓకేనా ఇప్పుడు? మమ్మీ ఈజ్ లైక్, ఇంకా ఇప్పుడు మమ్మీ చిల్ కూల్ మామ్. ఏమంటుంది మరి అగ్ని పరీక్ష గురించి మమ్మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ ఇస్తా అన్నప్పుడే ఏముందని తీసుకుంటారు నీలో. ఐ జస్ట్ వాంటెడ్ టు నో, నీ ఆడిషన్ ఎంతసేపు జరుగుంటుంది అనిపించింది? ఆల్మోస్ట్ 25 minutes. ఓకే యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఆడిషన్? అంటే లాస్ట్ వరకు కూడా బిందు మాధవి గారు గ్రీన్ ఇస్తారనే ఒపీనియన్ లోనే ఉన్నారు. కొంతమందిని హోల్లో పెట్టిన వాళ్ళని అమాంతంగా పంపించేశారు. హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే అది ఫేర్ అనిపించింది బీయింగ్ అ కంటెస్టెంట్? అస్సలు ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కలాగా అయ్యి కొంతమందిని చూస్ చేసుకుంటున్నారు. యాజ్ అ కంటెస్టెంట్ సిట్టింగ్ దే, ఫేర్ ఇనఫ్గా అందరికీ ఛాన్సెస్ వచ్చాయా? లేదు. నో. డూ యూ బై ఎనీ ఛాన్స్ ఫీల్ ఎవరైతే లాస్ట్లో ఆ స్లాట్స్ ఫిల్ చేయడానికి ఆ గోల్డెన్ చైర్కి వెళ్ళారో, సెలెక్ట్ అయ్యి, బై ఎనీ ఛాన్స్ డిడ్ యూ ఎవర్ ఫెల్ట్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి అని? నాన్న వాయిస్ రోజు వింటావా గుర్తు తెచ్చుకోవడానికి? లిటరలీ 12 years అసలు బయట చెప్పుకోడు ఏం జరుగుతుంది ఏంటి, అసలు తన ఫీలింగ్ ఏంటి. దీనిలో డాడీ ఎలా మోసుకున్నాడు దాన్ని, ఎవరికి చెప్పకుండా, బయటకు చెప్పకుండా, మళ్ళీ బయటికి నవ్వుతూనే ఉంటాడు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ అనుషా రత్నం. వెల్కమ్ టు బెస్ట్ టీవీ. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న పర్సన్ ఒక బైకర్. అండ్ నాకు తెలిసింది మా ఇద్దరికి కామన్గా ఉన్న పాయింట్ SRH ఫ్యాన్ గర్ల్ అంట. కానీ ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది, ఆ తర్వాత చెప్తాను. ఆల్సో నాన్నతో ఫస్ట్ బియర్ తాగిన అమ్మాయి. ఈ పార్టీకే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐ హ్యావ్ జోష్నా విత్ మీ టుడే ఇన్ మై ఇంటర్వ్యూ. హాయ్ జోష్నా. ఏంట్రా అక్కడున్న జోష్ ఇక్కడ లేదు? ఎందుకు ఇది అగ్ని పరీక్ష స్టేజ్ కాదనా? అట్లేం లేదు. ఇంకా అలవాటు అయిపోయింది. ఇన్ని రోజులు చాలా డేస్ అయింది కదా షూట్ అయిపోయి. సో నాకు నేనే ఐఫోన్ కొట్టేసుకొని అలవాటు అయిపోయింది. నేను ఇంకా నువ్వు హెల్మెట్ వేసుకొని వస్తావు అనుకున్నా. థ్యాంక్ గాడ్. బండి మీద వచ్చిండే వేసుకొస్తుంది. కార్లో వచ్చావని సీట్ బెల్ట్ పెట్టుకున్నావా లేదా? పడుకొని ఉంటావు. ఓకే, సో జోష్న ఎలా ఉన్నావు? ఇట్స్ ఫైన్, ఆల్ ఫైన్. ఇప్పుడు నిజం చెప్పరా? నిజంగా ఆల్ ఫైన్. అంటే షూట్ అయిన తర్వాత కొంచెం బాగా ఉందండి ఇది. అది కూడా ఏడ్చాలా వద్దా అన్నట్లు మమ్మీకి ఫోన్ చేసినప్పుడు కొంచెం బాధ వేసింది అంతే. తర్వాత నుంచి ఎన్ని మెసేజెస్ వచ్చినా కూడా ఏం బ్యాడ్ ఫీల్ అవ్వట్లేదు. వచ్చాయి లైక్ అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడో అయిపోయింది కదా, ఇంకా నన్ను నేను సెట్ చేసేసుకున్నా. ఇంకొక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయాయి. ఇంకా అయిపోయింది దాని గురించి. ఇంకెందుకు మళ్ళీ ఎమోషనల్ అయితే అలా ఉన్నావు. బ్రెయిన్ లో కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంది. నేను దేవుని మొక్కుంటున్నా తెలుసా, ప్లీజ్ నన్ను మైండ్ లోంచి తీసేయండి. ఒకటి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యే వరకు నీకు ఎమోషన్ ఇట్లనే ఉంటది. ఐ స్టిల్ ఫేస్ దట్. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఇప్పటికి మిమ్మల్ని స్టేజ్ మీద చూస్తుంటే నాకు జరిగినాయని గుర్తొస్తుండే. అలా అయింది. సో ఫ్యూ థింగ్స్ అనేవి మన మైండ్ నుంచి, హార్ట్ నుంచి ఎప్పటికి వెళ్ళవు. బికాస్ నువ్వు ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేసినావు. నౌ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ యూ. దాన్ని ఎవ్వరూ చెరపలేరు. గుడ్ ఆర్ బ్యాడ్, దే స్టే విత్ యూ. ఆల్ ఐ టెల్ యూ ఇస్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. యూ నీడ్ టు క్లోజ్ ద డోర్, మూవ్ ఆన్. ఐ కెన్ ఫీల్ యూ. నువ్వు ఎంత అది లోపల ఫీల్ అవుతున్నావో అదంతా మాట్లాడుకుందాము. నువ్వు కర్నూలు నుంచి, ఓకే, కర్నూలు నుంచి అండ్ బైకర్ అని చెప్పావు. స్టేజ్ పైన చాలా చెప్పావు. నీ ఇంట్లో చాలా నచ్చింది, చాలా జాయ్ఫుల్గా ఉంది. జోష్న అంటే జోష్తోనే ఉన్నావు. 2 greens తీసుకున్నావు. సో బిఫోర్ కొంతసేపు అగ్ని పరీక్ష పక్కకు పెట్టేసి లెట్స్ డిస్కస్ అబౌట్ యూ, యువర్ చైల్డ్హుడ్, యువర్ కాలేజ్ డేస్. నీ చైల్డ్హుడ్ ఫ్యామిలీ అంతా ఆల్రెడీ అందరు స్టేజ్ పైన చూసేసారు. ఓకే ఫైన్, డాడీ గురించి కూడా చెప్పేసాము. ఐ వాంటెడ్ టు నో నీ కాలేజ్ డేస్. ఉమెన్స్ కాలేజ్ అంట, ఏం ఎంజాయ్ చేయలేదా? 6th class, 6th standard నుంచి గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ 4th class నుంచి రా.
సేమ్ పెంచ్. గర్ల్స్ స్కూల్, ఇంటర్మీడియట్ గర్ల్స్ క్యాంపస్, డిగ్రీ గర్ల్స్ కాలేజ్, ఒక పీజీ కోఎడ్లో జాయిన్ అయ్యా గొడవ చేసి. కానీ నాకు అక్కడ ఏమైపోయిందంటే, నేను సైన్స్ గ్రూప్ కదా, సైన్స్లో బాయ్స్ తక్కువ ఉంటారు, ఒక 50 మెంబర్స్ గర్ల్స్ ఉంటే 4 అబ్బాయిలు, ఆ 4 క్లాస్కి వచ్చేవాళ్ళు కాదు. అగైన్ ఇట్ బికేమ్ యాజ్ అ గర్ల్స్ క్లాస్. ఇక్కడ అలా రాసిపెట్టింది, రాసుకొచ్చాను అలా. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమనిపించింది? నేను జీడీలో చెప్పాను అనమాట ఈ పాయింట్ వాళ్ళకి. 6th స్టాండర్డ్ నుంచి నేను గర్ల్స్ అని చెప్పి దాని ఉండి, అందుకే నాకు కొంచెం అబ్బాయిలు నచ్చరు అని చెప్పలేదు, అబ్బాయిలు చూస్తే ఎట్లనో ఉంటుంది అంటే, అబ్బాయిలు నచ్చరా, అదేం క్వశ్చన్, అదేంటి అని అన్నారు. అంటే నచ్చరని చెప్పట్లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అబ్బాయిలు చూసాను కొంచెం చిరాకేసి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది, ఇంకా అలవాటు పడలేదు కదా అంటే, అక్కడ ఆయన అన్నారు ఓకే ఇంకా అలవాటు పడలేదు కాబట్టి అంటే, యా ఎగ్జాక్ట్లీ కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ బ్యాడ్, మనకి వాళ్ళ మధ్యలో ఉండడం అలవాట్లేదు కాబట్టి. ఇదేంటి వాళ్ళేంటి ఇలాంటివి వస్తాయి. ఈవెన్ నేను డిగ్రీ నుంచి సడన్గా పీజీకి వెళ్ళినప్పుడు ఆ క్లాస్లో వచ్చే 4 అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని వాళ్ళు ఏమనుకునే వాళ్ళు యాటిట్యూడ్ కాదురా, నాకు అలవాట్లేదురా అంతే. ఇంక చుట్టుపక్కల ఇంకా అమ్మాయిల చుట్టూ తిరిగి ఇంకా అలా ఉంటది. అండ్ బాయ్ ఫ్రెండ్షిప్స్ కూడా అంత ఏం లేదనమాట. 10th అయిపోయిన తర్వాత నుంచి 10th లో ఒక ఫ్రెండ్ చేసుకున్నా, ఇంటర్లో ఒక ఫ్రెండ్ చేసుకున్నా, అలా ఇంకా అంతే. కానీ ఐ నో పీపుల్, నేను ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి ఐ నో పీపుల్, చాలా మంది తెలుసు మా కర్నూలులో కానీ. ఇప్పుడు ఏం చదువుతున్నావు? అయిపోయింది, బీటెక్ అయిపోయింది. బీటెక్ లో బాయ్స్ ఉన్నా? నో ఉమెన్స్ కాలేజ్ చెప్పాను. ఇది కూడా అది ఎట్లా అంటే ఉమెన్స్ కాలేజ్ పక్కన కోఎడ్, అట్లా ఆనుకునే ఉంటాయి. అక్కడ ఒక వేసిస్తారు అనమాట, లైక్ గోడ, ఒక గోడ ఉంటది, బట్ స్టిల్ చూడకూడదు, ఏం చేయకూడదు అండ్ ఆల్ అట్లా ఉంటది. బట్ ద థింగ్ ఇస్, నువ్వు చెప్పకపోయావా మీరు చూడమన్నా? నేను చూడండి, నేను చిన్నప్పటి నుంచి గర్ల్సే మొత్తం, నాకు మగవాసన పడదు అని. అదే లేదు, ఇంటర్లో ఐ చోజ్ కోయడే, కానీ అది జేఈ మెయిన్స్ అట్లా 10th అని చెప్పి ఎవరో టఫ్ ఉంటుంది అది ఇది అంటే, అంత చదువు మనకు అవసరం లేదని చెప్పి నేనే షిఫ్ట్ అయిపోయా. అంటే అప్పుడు కోవిడ్ టైమ్స్ అనమాట, ఆన్లైన్ క్లాసెస్ అన్ని కోవిడ్ ఇన్నా. మళ్ళీ ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యేసరికి నేను గర్ల్స్ కి షిఫ్ట్ అయిపోయి అట్లా చేసేసిన. ఇంకా దీనికి విమెన్స్ కాలేజ్ ఎందుకు అంటే, ఫర్ మై ఫ్రీడమ్. డాడీ ఎలా అంటే స్ట్రెస్ ఫ్రీ ఉండమ్మా నువ్వు అన్నట్లు, ఎందుకు నీకు నచ్చిన బట్టలు వేసుకో, నచ్చిన ఈవెంట్స్ చెయ్యి అన్నట్లు. సో అలా చేసేసరికి ఆ కాలేజ్ లో ఐ వాజ్ బీయింగ్ మై సెల్ఫ్, లైక్ నేను నచ్చినట్లున్నా, నచ్చినట్లు చేసా అంతా. మరి ఇంత ప్రాసెస్ లో ఐ అండర్స్టాండ్ నీ బాధ. ఎక్కడ ఒక దగ్గర ఎవరినైనా చూసినప్పుడు క్రష్, అంటే సెలబ్రిటీ క్రష్ కాదు, కామన్ గా చూసినప్పుడు అరే అబ్బాయి బాగున్నాడు, ఒకసారి అప్రోచ్ అవ్వాలి, ఎవరు అట్లా కనిపించలేదు, మా ఊర్లో కనిపించలేదు, హైదరాబాద్ ఇక్కడ కూడా లేరు, లైట్ తీసుకో. నేను హైదరాబాద్ లోనే ఉన్నా, అంటే ఆనిముత్యాలందరూ జాబ్ కి వెళ్తున్నారు, బిజీగా ఉన్నారేమో, నాకు ఇక్కడ కనిపించలేదు. నిన్న పబ్ లో మాత్రం ఒక అబ్బాయి సూపర్ గా ఉండే, అప్పుడప్పుడు పబ్స్ కి వస్తుండు. అబ్బాయిలు డాన్స్ చేస్తే బాగా అనిపిస్తుంది తెలుసా కదా, చాలా తక్కువ మందిని చూస్తాం అబ్బాయిలు పాటలు పాడితే కూడా మంచిగా అనిపిస్తుంది. గైస్, డాన్స్ చేసే అబ్బాయిలు, పాటలు పాడే అబ్బాయిలు కొంచెం జోష్న ముందు అప్పుడప్పుడు తిరగండి, షీ లైక్స్ ఇట్. నాకు కూడా హాఫ్ మేము పంచుకుంటాంలే. సో అదనమాట, నో బాయ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ క్రష్ కూడా ఎప్పుడు అవ్వలేదు. మేమేంటి ఏదేదో విన్నాం, నితీష్ కుమార్ రెడ్డి SRH ఇండియన్ క్రికెటర్, డెల్లులు అని విన్నాం ఎక్కడో లాస్ట్ ఇయర్ నుంచి అనమాట. సో ఒకటి ఉండే, అంటే ఎట్లా లింక్, జోష్నా రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, ఓడి అమ్మా. ఓకే, సో ఏదో పేర్లు మ్యాచ్ అవుతున్నాయి కదా, ఏమైనా వైబ్ కూడా మ్యాచ్ అవుతుందేమో. బట్ ఇంకా అప్పటికప్పుడుగా ఫామ్ లో వస్తుండే కదా, సో కొత్త ప్లేయర్ ఆబ్వియస్లీ మన తెలుగుడు అంటే ఉంటది. అవును, ఎంత మంచిదండి. సక్సెస్ లేని స్టార్ ని కూడా కోరుకుంది తను, అప్పుడప్పుడే ఫామ్ లోకి వస్తుండే. మా జోష్న ప్రేమించక ముందుకే ఆయన అప్పటికే ఫామ్ లో లేడు. ఓకే, సో వైజాగ్ నుంచి అని చెప్పి మామూలుగా ఇష్టం అనమాట. అదేదో ఇంక ఈ మధ్య AI అలా ట్రెండ్ అవుతుంటే ఒకసారి ట్రైల్ వేసి ఇద్దామని చేసి పక్కన చేసి అబ్బా బాగున్నాం కదా అని అనిపించింది. జస్ట్ నేత్రానందం అంతే, ఆ ఫీలింగ్ జస్ట్ నేత్రానందం వరకే. ఇంకా ఫర్దర్ గా ఒకవేళ నీకు ఛాన్స్ వస్తే, నువ్వు తనని కలిస్తే, నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ క్రికెటర్, SRH SRH లో ఒక మంచి బ్యాట్స్మెన్, ఇప్పుడు బౌలింగ్ కూడా ఆల్రౌండర్ కనిపిస్తే ఏం చెప్తావు చూస్తే? ఏం లేదు, మిమ్మల్ని ఫస్ట్ నుంచి అడ్మైర్ చేసుకుంటూ వచ్చాను, లైక్ మంచి ఒపీనియన్ ఉంది మీ పైన, మన తెలుగు అబ్బాయి అండ్ పేర్లు రైమింగ్ అవుతున్నాయి కొంచెం అని చెప్పి ఆ క్రష్ ఫీలింగ్ ఉంది నాలో అని చెప్పి చెప్తాను. ఒక కాఫీ డేట్ కూడా అడగవా? కాఫీ డేట్ వద్దులే, అంటే వాళ్ళు కంఫర్టబుల్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు అడగాలి కదా, తర్వాత ఆయన కంఫర్ట్. నీ కంఫర్ట్ ఏంటి, నువ్వేం అడుగుతావు?
ఇలా చిట్ చాట్ చేయడం ఇష్టం నాకు, కూర్చొని నార్మల్ గా మాట్లాడడం ఇష్టం, నాట్ అబౌట్ దట్ ప్రొఫెషన్, నాట్ అబౌట్ దట్ ఎనీథింగ్, పర్సనల్ నార్మల్ క్యాజువల్ గా మాట్లాడడం, క్యాజువల్ లైఫ్ టాక్స్. ఓకే, యు వాంటెడ్ టు మాట్లాడడం ఇష్టం. సో అలాంటి ఒక చిన్న డేట్ ప్లాన్ చేస్తే నితీష్ కుమార్ రెడ్డిని డేట్ చేస్తానంటున్న జోష్న కింద రాసుకోండి. ఓకే ఓకే ఫైన్. క్రికెట్ అంటే ఇష్టం? ఇష్టం. నేను బీటెక్ చేశాను కదా, దాంట్లో ఇష్టం అనమాట. చాలా రేర్ గా ఆడిస్తారు అసలు క్రికెట్, ఆడనివ్వరు అనమాట మనకు. మోస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉండవు ఎక్కువ అనమాట. ఎక్విప్మెంట్స్ వచ్చే టైంకి మేము బయటికి వచ్చేసాము. నేను బయటకు వచ్చేసాను లేదా క్రికెట్ టర్ఫ్ పెట్టేశారు మా కాలేజ్. ఎంత బాధేసింది. అంటే నువ్వు కోచింగ్ తీసుకున్నావా లేకపోతే జస్ట్ ఇంట్రెస్ట్? ఓకే, ఇష్టం అనమాట. కోవిడ్ టైం అప్పుడు నార్మల్ గా బ్యాటింగ్ ఇష్టం అని చెప్పి అట్లా బ్యాటింగ్ చేస్తూ మా ఇంటి దగ్గర అన్న బౌలింగ్ నేర్పించాడు. ఇట్లా స్పిన్ ఇట్లా అది ఇది అని చెప్పి ఆ కోవిడ్ టైంలో ఒక్కటే బౌలింగ్ చేశా. ఇంకా తర్వాత నుంచి ఇంకా బ్యాటింగ్ చెప్పి బ్యాటింగ్ చేస్తున్నాను. బౌలింగ్ పోయింది, బ్యాటింగ్ చేస్తా అనమాట. లైక్ చూసేటోళ్ళు అదే అంటారు. కొంచెం స్టార్టింగ్ ట్రిబుల్ ఒక 3-4 బాల్స్ స్టార్టింగ్ ట్రిబుల్ ఉంది. తర్వాత నుంచి ఓకే, వై డోంట్ యు ట్రై కోచింగ్? అంటే కోచింగ్ ఎందుకు తీసుకోవాలి? ఒక కెరీర్ లాగా నేను అనుకోలేదు. ఇట్స్ జస్ట్ మై హాబీ, మై ఇంట్రెస్ట్, ప్యాషన్. Not to pursue, but choosy. You wanted to, just అలా ఆడడానికి ఒక హాబీ లాగా పెట్టుకోవడానికి. ఓ నైస్. సో క్రికెట్ గురించి అది ఏంటి మరి? SRH ఫ్యాన్ అని విన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కే నుండి ఇంటర్వ్యూ కట్ చేయండి రా, నేను తీసేస్తున్నా. నేను SRH ఫ్యాన్. ఐ నో యువర్ డై హార్డ్ SRH ఫ్యాన్, నాకు తెలుసు. అసలు మీరు పెట్టే దాంట్లో ఎప్పుడు ఏమంటారు మీరు SRH చూసే అన్ని చూసాను నేను. నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక స్టేట్మెంట్, నేను SRH ఫ్యాన్ తో పాటు ఇంకొక ఫ్యాన్ అని చెప్పడం. ఉంటే SRH ఉండాలి, లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఓకే, ఇట్స్ ఓకే ఫైన్. అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ అనమాట. మా అన్న నుంచి అన్ని ఇన్ఫ్లుయెన్స్ నాకు అనమాట. మా అన్నకి నాకు ఒక 9 years గ్యాప్ ఉంటది. సో మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఆయన. 9 years? సో అలా ఇన్ఫ్లుయెన్స్ అనమాట నాకు. ఇంకా మెల్లమెల్లగా అలా చేస్తూ దీనికి చేస్తూ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినాక నాకు తెలిసినప్పటి నుంచి, నాకు చూడాలనిపించినప్పటి నుంచి ఐ బికేమ్ దిస్ వన్. అరే నిజంగా కదా, అందరూ ఎవరు స్టేట్ లకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లో CSK ఉండే నువ్వు, బట్ దట్ లవ్ రిమైన్డ్ లైక్ దట్ ఉంది. దెన్ బై చాయిస్ ఫర్ ధోని లైక్ ఆయన కోసం అని వెళ్ళిపోయాడు, ఇంకొదిలేసి అంతే. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక స్టేజ్ వచ్చాక మన హోమ్ టీమ్ మనం సపోర్ట్ చేయాలి కదా. ఆంధ్ర తెలంగాణ ఏంటి అసలు, తెలుగు స్టేట్స్ అంటేనే ఇంకా సపోర్ట్ చేయాలి. అందులో ఇంకా తెలుగు బ్యాండ్ ఇష్టం అని చెప్పా కాబట్టి ఆబ్వియస్లీ ఇది వైరల్ చేయండి మళ్ళీ నెక్స్ట్ IPL అప్పుడు. ఓకే, సో మొత్తానికి నీకు అలా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. సో అన్నయ్యకి నీకు 9 years అన్నా, మీరు ఇద్దరైనా ఇంకా ఉన్నారా? అన్నయ్య. సో జనరల్ గానే ఎల్డర్ సిబ్లింగ్ ఎట్లా ఉంటది అంటే ఒక 2-3 years చిన్న ఉంటేనే చాలా చిన్న పిల్లలాగా చూసుకుంటాం మేము. బీయింగ్ అన్ ఎల్డర్ పర్సన్ ఎట్ హోమ్, లైక్ ఎల్డర్ సిబ్లింగ్, నాకు అది తెలుసు. సో 9 years ఎల్డర్ అంటున్నావు మీ బ్రదర్, ఎలా చూసుకుంటాడు? లైక్ ద వైబ్ దట్ యు హ్యావ్ విత్ యువర్ బ్రదర్. ఫస్ట్ మామూలుగా ముందు నుంచి కొట్టుకోవడాలు ఎక్కువ అనమాట. ఇట్లా కుంఫు ఫైటింగ్లు, ఇంకా కింద పడి దొరలి కొట్టుకోవడాల టైప్ లో. ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటాం చాలా లేట్ గా. కానీ అన్నయ్య ఈజ్ లైక్ అన్ని నువ్వే అనుభవించి తెలుసుకో. దట్స్ ట్రూ. కింద పడినా సరే లెయ్యి. మా డాడీ ఎలా గారభం చేసి లైక్ వద్దులేమ్మా అంతవరకు వెళ్ళడం ఎందుకు అని చెప్పి. సో మా అన్నయ్య ఈజ్ ఆపోజిట్. డాడీ నన్ను అలా పెంచారు, నేను నిన్ను అలా పెంచాను, నీకు కంఫర్ట్ జోన్ అలవాటు అయిపోయింది, సో ఇది కూడా అలవాటు చేసుకో, పడితే గానీ నీకు అర్థం కాదు, కానీ తెలుసుకో, తర్వాత పడి అక్కడే ఉండిపోవద్దు, తెలుసుకో అని చెప్పి. లైక్ బైక్ అయినా సరే, బైక్ రైడింగ్ అన్నయ్య నేర్పించారు. కింద పడి లేయడం, అందరు కింద పడిపోయా అంటే ఓ అయ్యో అంటారు. మా అన్న పడ్డావా, సరే తెలుసుకుంటావులే. He wanted you to become independent. తనున్నా లేకపోయినా రేపు నీకు లైఫ్ లో వెనక్కి తిరిగి చూసి నాకు ఒకరు కావాలి అనిపించకూడదు. ఇట్ మైట్ బి యువర్ హస్బెండ్, యువర్ కిడ్స్, హూ ఎవర్ ఇట్ ఈస్. సో కానీ ఇద్దరు కలిసి అమ్మకు మాత్రం ఉండాలి. దట్స్ అ యూనివర్సల్ థింగ్. యా, సో బాగా చూసుకుంటాడు అయితే అన్నయ్య. అన్ని కొనిస్తాడా, ఇది కావాలి అది కావాలి, అడుగుమ్మా అంటాడు. ఇట్లా సర్ప్రైజెస్ లాంటివి అప్పుడప్పుడు ఇస్తాడు. సర్ప్రైజెస్ చాలా తక్కువ ఇస్తాడు. మోస్ట్లీ ఏం బిలీవ్ చేస్తాడంటే, సర్ప్రైజ్ ఇచ్చి నీకు నచ్చకుంటే డిసప్పాయింట్ అవుతాయి, ఎందుకు నీకు నచ్చిందే చెప్పు తెచ్చి పెడతా అయిపోతుంది. చెల్లెల దగ్గర ఇది ఉంటుంది యాక్చువల్లీ. మీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా చెల్లెకి కూడా ఏదో ఊహించుకుంటది ఆమె బ్రెయిన్ లో, అండ్ షీ ఎక్స్పెక్ట్స్ మీ టు డూ దాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. నేనేమంటా అంటే అది అసలు ఎగ్జిస్టెన్స్ లో ఉండదు మీరు ఊహించుకునేది. మీరేదో ఏయో గూగుల్ పిక్చర్ చూసి వస్తారు, అది మన మిడిల్ క్లాస్ వాళ్ళతో అంత ఈజీ కాదు, అది మేము తీసుకురాలేం. అక్కడికి దగ్గరది తెచ్చినా కూడా మీకు నచ్చదు.
సో ఇన్స్టెడ్ వి గివ్ యూ మనీ, యూ గో బై సంథింగ్, ఆర్ ఎల్స్ మేము వస్తాం మీతో మీరు కొనుక్కోండి. అదే దిస్ హ్యాపెన్స్ విత్ మై సిస్టర్ టు. ఇప్పటికీ ఆమె యూకేలో ఉండి ఇండియాలో కలలు కంటుంటది, నాకు ఇది కావాలి అది కావాలి. నేను ఇది ఊహాగానంలోనే వర్తిస్తుంది, రియల్ లైఫ్ లో ఇది ఉండదు. షీ డజంట్ అండర్స్టాండ్. డెలులు. ఎస్. సో అది ఫ్యామిలీ. అమ్మ ఎలా ఉన్నారు? మమ్మీ డాడీ నుంచి నేర్చుకొని చిల్ టైప్ వచ్చింది అనమాట. ముందు నుంచి లైక్ అది ఇది అని చెప్పి బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, కొంచెం రెస్ట్రిక్టివ్ గా ఉండడం అలా ఉండిండేది. డాడీ లైక్ నీకేం కావాలనిపిస్తే అది చెయ్యి, అట్లుండు ఇట్లుండు, ఫ్యాషన్ గా ఉండు, మోడర్న్ గా ఉండు, ఎందుకు అట్లా అమ్మాయిల్ని లైక్ పిల్లల్ని మనం ఎంత బంధించి పెడతామో అంతే. అన్నయ్య డాడీ ఇద్దరు బిలీఫ్ అదే అన్నమాట, ఎంత బంధించి పెడతామో అంతే ఎగిరిపోవాలని అనుకుంటారు. లైక్ మనం అలా ఎగిరిపోనియకుండా అలా బంధించి పెట్టకుండా మధ్యలో సర్కిల్లో వదిలేస్తే వెళ్ళిరామ్మా చేసిరామ్మా వదిలేస్తే విల్ కమ్ బ్యాక్. అందుకే అలా ఉండాలి అని చెప్పి అలా మెల్లిగా వేసుకోలేక మమ్మీ ఈజ్ లైక్ ఇంకా ఇప్పుడు మమ్మీ చిల్ కూల్ మామ్. థ్యాంక్ గాడ్ షీ ఈజ్ ఎట్ దట్ పాయింట్. బికాస్ యూజువల్లీ వెన్ దే అంటే హస్బెండ్ని కోల్పోయిన తర్వాత సొసైటీ జడ్జ్ చేస్తుందని చెప్పేసి చాలా రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఐ ఫేస్డ్ దట్ విత్ మై మదర్. అంటే ఇంతకుముందు కూడా మమ్మీ అంత చిల్ కాదు, కానీ లేటర్ మా డాడీ వెళ్ళిన తర్వాత వీ వాంట్ హర్ టు బీ వెరీ చిల్, ఫ్యాషనబుల్, నచ్చింది వేసుకో, పంజాబీ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుందా వేసుకో, గాజులు వేసుకోవాలి, అట్లుండేది. కానీ మై మామ్ యూస్ టు ఫీల్ లైక్ యూనో హస్బెండ్ లేడు కదా, ఇప్పుడు నేను కలర్ గాజులు వేసుకుంటే ఏమని అంటారు, నేను ఇంత బ్రైట్ కలర్ వేసుకోకూడదు శారీ. మై మామ్ యూస్ టు పుట్ రెడ్ బొట్టు. ఇప్పుడు మా మమ్మీ కూడా కొన్ని వాటిలో అలానే ఉంటే మా అన్నయ్య అవసరం లేదు అలా ఉండకు, అవసరం లేదు. తర్వాత నేను కూడా అంటా ఇంకా. మేబీ మన సొసైటీ కానీ అమ్మలు కానీ లేకపోతే ఎవరైనా జడ్జ్ చేసే వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే బొట్టు గాజులు అనేవి హస్బెండ్తో రాలేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు అబ్బే అందాము, అది అలంకరణ. సో అవి హస్బెండ్తో పోకూడదు. ఎవరైనా ఇది చూస్తే ఒకవేళ నేను తప్పైనా కూడా క్షమించండి, బట్ వాచింగ్ అ ఉమెన్ ఎట్ అవర్ హౌస్ ఇట్ కిల్స్ అస్, ఒక పార్ట్ ఆఫ్ అస్. అది ఎందుకంటే మా అమ్మని మంచి పెద్ద బొట్టు పెట్టుకోవడం చూసిన దాన్ని సడన్ గా చిన్న బొట్టు పెట్టుకుంటే నాకు బూడబూడగా అనిపిస్తుంది. మమ్మీ నువ్వు పెద్ద బొట్టు పెట్టుకో, ఎందుకు చిన్న అంటే ఐ కాంట్ సీ హర్. మా మమ్మీ ఎప్పుడు రెడ్ అండ్ గ్రీన్ గాజు ఇట్లా కలిపి చాలా ఒక 2-3 డజన్లు వేసుకుంటుంది. నౌ షీ వేర్స్ ఓన్లీ ఒక రోల్ గోల్డ్ది ఒక గోల్డ్ కలర్ బ్యాంగిల్, సింగిల్ బ్యాంగిల్ వేసుకో. ఐ డోంట్ లైక్, నేను తీసుకొస్తూ ఉంటా, బట్ షీ డోంట్ వేర్ ఇట్. ఇప్పుడు అంటే ఒక 4 years అయింది మా నాన్నగారు పోయి. నౌ ఇప్పుడు తను కొంచెం ఓకే ఫైన్, ఇప్పుడు సిటీలో ఉంటుంది కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అండ్ తెలిసిన వాళ్ళు చుట్టూ లేరు జడ్జ్ చేయడానికి, ఇక్కడ ఎవరిని పట్టించుకోరు, కాబట్టి ఇప్పుడు చేంజ్ అవుతుంది. యా. సో మీ మదర్ కూడా నేను అదే చెప్తా, అమ్మ నచ్చినట్టు ఉండండి, నచ్చింది వేసుకోండి, నచ్చింది తినండి, మీ పిల్లల్ని చూసుకొని హాయిగా ఉండండి, ఉన్న కొన్ని రోజులైనా ఎంజాయ్ చేయండి ప్లీజ్. సో మమ్మీ ఓకేనా ఇప్పుడు? షీజ్ ఓకే. ఓకే. ఏమంటుంది మరి అగ్ని పరీక్ష గురించి మమ్మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యా అని ఇలా మెసేజ్ వస్తేనే నెక్స్ట్ అంటే అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నింటి, నాకు జూమ్ కాల్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నింటి. అప్పుడు ఇంకా ఏం చెప్పలేదు మమ్మీకి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళిన తర్వాత ఇట్లా కాల్ వచ్చింది అని చెప్పినాను. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీడీ రౌండ్ సెలెక్ట్ అయ్యా అని చెప్పి ఆ జూమ్ కాల్ వచ్చిందంటే అంటేనే మమ్మీ ఇట్లా సెలెక్ట్ అయ్యా అంటే నువ్వా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా కాదు, అసలు నేను ఆడిషన్ ఇస్తా అన్నా కదా, ఆడిషన్ ఇస్తా అన్నప్పుడే ఏముందని తీసుకుంటారు నీళ్ళు, ఏముందని తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి నిన్ను అంటే అమ్మ వేయండి నువ్వే ఇలా మాట్లాడితే బయట ఏమనాలి మమ్మీ అంటే. ఇంకా మళ్ళీ మా అన్నయ్య వచ్చి ఇంతకు ముందు పోయిన వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా ఉందా, అక్కడ పోయి బిల్ చేసుకున్నారు లేదంటే చూపించారు అంతే కదా, దాన్ని బట్టి తీసుకోరు, మన ట్రై ఏదో మనం చేద్దాం అంటే. నా పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ అదే, నా ట్రై నేను చేస్తా, ఉంటే ఉంటది లేదంటే లేదు. ఆ మైండ్ లో ఏదో ఒక పాయింట్ లో పెట్టుకుంటా ఇలా పెట్టా కదా చూద్దాము అని చెప్పి. బట్ రావడానికి చాలా టైం పట్టింది అనమాట. నెక్స్ట్ ఇది వైట్ గోల్డ్ అని రిలీజ్ చేశారు కదా, పోయాయి హోప్స్ అంతా పోయాయి. అంతమంది పెడుతుంటారు రీల్స్లలో, ఎంతమందికి ఎన్ని స్టోరీస్ ఉంటాయి, ఎంత కనెక్ట్ అవుతారు. ఇంకా మాది ఏడ చూస్తారు, పర్సనల్ గా పెట్టి పంపించినవి ఎవరు చూడర్లే అని చెప్పి. బట్ దే గో త్రూ ఎవ్రీ వీడియో. ఐ డి నాట్ థాట్ ఇంకా లైట్ తీసుకున్నా నేను. 2-3 weeks తర్వాత ఏమో వచ్చింది నాకు మెయిల్. లైక్ కాల్ చేస్తే ఫస్ట్ కాల్లోనే నేను మీరు ప్రాంక్ చేస్తున్నారు ఎవరన్నా అని మళ్ళీ నేనే క్వశ్చన్ వేసి మళ్ళీ నేనే ఆన్సర్. అసలు నేను పెట్టినట్టు ఎవరికి కూడా తెలియదు కదా, మా ఫ్యామిలీకి ఒక్కటే తెలుసు పెట్టినట్టు, పర్సనల్ గా పెట్టాను, ఎవరు ప్రాంక్ కాల్ చేస్తారు అని చెప్పి ఓకే అని చెప్పాను. జూమ్ కాల్ ఇంకా మీటింగ్ అటెండ్ అయ్యాను, అంతా వచ్చి చెప్తే అవునా సెలెక్ట్ అయ్యావా, సరే అది అని. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మెయిల్ వస్తుంది మమ్మీ ఇంకో దానికి సెలెక్ట్ అయితే అని అన్నారు. మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చిందంటే అవునా వచ్చిందా మళ్ళీ మమ్మీ నిన్ను నమ్మడం స్టార్ట్ చేసిందేమో, ఏదో ఉంది నా కూతురులో అని.
మళ్ళీ స్టూడియోకి వెళ్ళాలి అక్కడ జీడీ ఇవ్వాలి ఇలా చేయాలంట అంటే బాగా చేసిరమ్మా అంత బాగా చేసిరా అది ఎట్లా జరిగింది నీ జేడి? ఇట్ వెంట్ గుడ్. బుక్లెట్ అంతా ఫిల్ చేసిన ఇట్లా చేయి రాసి ఎగ్జామ్ లో కూడా అంత రాసినాం కదా ఇదంతా. నేను నా ఎగ్జామ్స్ అంత టైంలో హైయెస్ట్ ఫిల్ చేసిన పేపర్స్ 21 పేపర్స్. ఎస్, అక్కడ రాసిన 45 పేపర్స్. మేము రాసినప్పుడు 50+ పేపర్స్ అండ్ సింగిల్ లైన్స్ రాయొద్దని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అసలు 2.5 hours పట్టింది. నాకు ఇంకా అంటే రాయడం అలవాటు పోయింది కదా. ఇట్స్ బిన్ 10 years ఐ లెఫ్ట్ మై కాలేజ్. ఇప్పుడు సడన్ గా రాయంటే చేయి తిరగట్లేదు, ఆలోచించే కెపాసిటీ పోతుంది. ఇట్ ఆల్ హ్యాపెన్స్. నేనైతే ఇక ఇచ్చాను అనమాట. ఓకే ఇట్లా ఇవ్వకూడదు, వాళ్ళని లైన్లు ఇచ్చారంటే కంప్లీట్ గా మన గురించి రాస్తేనే ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వస్తుంది. నాకు ఏమనిపిస్తుందో లైఫ్ లో ఏం జరిగిందో అది రాద్దాం అని చెప్పి మొత్తం రాసేసాను. గ్రూప్ డిస్కషన్ లో ఏ టాపిక్ ఇచ్చారు నీకు? సోషల్ మీడియా రెగ్యులేషన్స్ ఉండాలా లేదా అని చెప్పి ఇచ్చారనమాట. దానికంటే ముందు మీ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదో చెప్పండి అని చెప్పి ఒక్కొక్కరికి అడిగారు అనమాట. అది నార్మల్గా సెల్ఫ్ ఇంట్రో అని అనుకుంటారు, బట్ మాకు అడిగింది ఏంటి, మీ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదో చెప్పండి అని అంటే ఒక్కొక్కరు లేసి ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంట్రెస్టింగ్ ఏం లేదు, అంతా ట్రామానే ఉంది అన్నట్లు మొత్తం అదే స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ నా కాలేజ్ గురించి స్టార్ట్ చేసిన, తర్వాత డాడీ గురించి స్టార్ట్ చేసిన, తర్వాత లైక్ ట్రామా, ఇంకా డాడీ లేదు, తర్వాత 2 years టఫ్ ఉండే. సో ఇప్పుడు ఈ మధ్యనే కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నాను. 2026 అంటేనే కొత్తగా స్టార్ట్ చేశాను. అన్ని ఏం కావాలంటే అది చేస్తున్నా, ట్రయల్ చేస్తున్నా అన్ని అలా చేస్తున్నా. కాబట్టి ఇది కూడా ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి అనుకొని చేశాను, చెప్పాను. తర్వాత ఈ టాపిక్ ఇచ్చారు, సోషల్ మీడియా రెగ్యులేషన్స్ ఉండాలా లేదా అని చెప్పి. మాట్లాడుకుంటారు లిటరల్ సేమ్ ఇదే పొజిషన్ లో నేను. వాళ్ళందరూ ఇలా యూ షేప్ ఫామ్ అయ్యారు. మాట్లాడుకుంటారు నాకేం మాట్లాడలేదు, ఛాన్స్ రాదు కానీ ఛాన్స్ తీసుకోవాలి. లైక్ వెయిటింగ్ అంటే 3 సార్లు 4 సార్లు మాట్లాడాను నేను. ఆగండి వినండి అని చెప్పి ఒక 3 points పెట్టాను. ఒక ఇంపాక్ట్ ఏమైందంటే, ఒకరు మాట్లాడుతుంటే నేను ఎక్కడ అంటే అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. నాకు మాట్లాడాలనిపిస్తేనే నేను మాట్లాడతాను అనమాట. గుడ్ ఫర్ us. సో పక్కన ఆయన ఏంటి ఇటు తిరిగి ఇంకా తిరిగేసి ఇట్లా మాట్లాడుతున్నాడు, దిద్దు అని చెప్తున్నాడు. ఆల్రెడీ మగవాసన పడదు, ఎవర్రా నువ్వు అయినా చెప్పారా, వింటారా, ఇప్పుడు వింటారా, ఇలానే మాట్లాడేసి అంత అయిపోయింది. ఇంకా అయిపోయి బయటకు వచ్చేసరికి 50-50 ఉండే. అబ్బా జీడీలో కొంచెం తగ్గినట్లున్నాయి, నా పాయింట్స్ ఏం సరిగ్గా పెట్టనట్లున్నాను అంటే, బయటకు వచ్చాక లైక్ మీరేం బాధపడకండి, అసలు ఇప్పుడు జీడీ గురించి మాట్లాడొద్దండి, మీరు ఇక్కడ మీ జీడీ బేస్ చేసుకొని ఒకరేం తీసుకోరు, మీ ఆడిషన్ అన్ని బుక్లెట్ అన్ని తీసుకొని చేస్తారు అంటే 50-50 పెట్టుకున్నా. ఓకే మన ట్రయల్ ఇచ్చాము, ఇంకా తర్వాత ఏదో చూద్దాము అని చెప్పి నేను ఇంకా వెయిట్ చేసిన. ప్రతి మండే మెయిల్ వస్తుంది అనమాట. మండే వరకు అంతా వెయిట్ చేశాను. నేను ట్రావెలింగ్ లో ఉంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుంటే వెయిట్ చేసా, పడుకొని ఉన్నా. ఇంకా రాలేదు. ఇంటికి పోయా, ఫ్రెష్ అప్ అయ్యా, ఇట్లా ఫోన్ ఓపెన్ చేసి వచ్చింది, సెలెక్ట్ అయిపోయింది. ఇదే ఎక్స్ప్రెషన్. మమ్మీ దగ్గర పోయి ఇట్టనే పోయినా, ఫోన్ ఇంటి పెట్టుకో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చూసుకుంటున్నా అంటే ఏమైంది వచ్చిందా సెలెక్ట్ అయినా మమ్మీ అంటే మేము అమ్మ అప్పుడు ఫిక్స్ అయింది కావచ్చు, నా కూతురులో ఏదో ఒకటి ఉందిరా. ఏంటి అసలు నాకు కాలు చేతులు ఆడట్లేదు, తినడానికి తిండి తెచ్చింది మా మమ్మీ, అది ముద్ద దిగట్లేదు నోట్లోకి, ఇంకెలానో ఉండింది బాడీలో. ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీ రెండు కలిపి తన్నుకొని వచ్చేసాయి అనమాట. గంటన్నర 2 గంటలు అయింది అసలు నిద్రపోవడానికి కూడా, నాకు సెటిల్ అవ్వడానికి లేదు. మమ్మల్ని నేనే తినిపిస్తాలేమ్మా అనేది, కొంచెం తిన్న తర్వాత మమ్మీ పోతలేదు మమ్మీ నా లోపలికి అని. యాంగ్జైటీ అండ్ ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే, అబ్బా స్టేజ్ పైకి వెళ్ళాక వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారో, ఏం చేయాలో, నేషనల్ టెలివిజన్ లో ఏం మాట్లాడాలో, వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తే ఆన్ ది స్పాట్ ఏం చెప్పాలో, అండ్ నర్వస్నెస్. స్టేజ్ మీద ఫస్ట్ టైం, కాలేజ్ స్టేజ్ వేరు ఇది వేరు. సో నాకు అందుకు కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ లేదు, యాక్చువల్లీ ఎంతసేపు నా ఫోన్ లో ఉండేదే, 4 గోడల మధ్య అంతే. నార్మల్ ఫోటో షూట్స్ అంటే నార్మల్ ఫోటో షూట్స్, వీడియో పరంగా మనం మాట్లాడేది ఏమి ఉండదు కదా. అక్కడికి వెళ్ళి కెమెరాస్ మధ్య, జడ్జెస్ మధ్య, సెలబ్రిటీస్ మధ్య మాట్లాడాలంటే అసలు ఏమో నర్వస్ అవుతానేమో అని. కానీ నా అదృష్టమో దురదృష్టమో చెప్పలేను. 3 days పోస్ట్ పోన్ అయింది నాది నా ఆడిషన్. I waited for 2 days too. నాకు 2 days థర్డ్ డే అయింది. థర్డ్ డే నైట్
థర్డ్ డే నైట్ అయింది. ఇంక అప్పటికి ఉన్న ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఏదుంటే పోతా మాట్లాడతా వస్తా అని ఫీల్ అయ్యా. నా అదృష్టం కొద్దీ ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నా కెమెరాలు కనిపించలే. నా కళ్ళకి ఎక్కడున్నాయో కనిపించలేదు అనమాట. అమ్మయ్య కెమెరాలు కనిపించట్లేదు. నేను మనుషులతో మాట్లాడడం ఆబ్వియస్లీ ఇష్టం. సో మనుషులతో మాట్లాడుతుంటే మాట్లాడేసా వచ్చేసా. ఇట్లానే ఉన్నావు, లైక్ కనిపిస్తుంది నువ్వు స్టేజ్ పైన ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నావు. ఇట్స్ ద సేమ్ పర్సనాలిటీ. సో మ్యాచ్ అవుతుంది పర్సనాలిటీ అయితే. 2 greens వచ్చాయి నీకు, అండ్ స్టేజ్ మీద ఏం జరిగిందో ఆ తర్వాత మేమందరం చూసాము. ఐ జస్ట్ వాంటెడ్ టు నో, నీ ఆడిషన్ ఎంతసేపు జరుగుంటుంది అనిపించింది? ఆల్మోస్ట్ 25 minutes. ఓకే ఓకే, యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఆడిషన్? ఐ వాజ్ సాటిస్ఫైడ్. అంటే లాస్ట్ వరకు కూడా బిందు మాధవి గారు గ్రీన్ ఇస్తారనే ఒపీనియన్ లోనే ఉన్నారు. అక్కడ సిచ్యుయేషన్ చూసి మనకు అర్థమవుతుంది కదా, దే ఆర్ కనెక్టింగ్, దే ఆర్ లైకింగ్, హోల్ లో పెట్టాలా, బ్యాలెన్స్ 50-50 అయితే. నేను యాక్చువల్లీ అభిజిత్ గారి దగ్గర భయపడ్డా. ఆయనకు బైక్స్ అంటే ఇష్టం, ఆయన ఏం క్వశ్చన్లు ఇస్తారు, ఆయనకు సాటిస్ఫైయింగ్ ఆన్సర్ ఇవ్వాలి, మళ్ళీ నిజమో కాదని అనుకుంటారేమో అని చెప్పి ఆయన దగ్గర భయపడా. హీ గేవ్ మీ. అండ్ బిందు మాధవ్ గారు వచ్చేసి ఆమెనే స్టార్ట్ చేశారు, లైక్ మీ డాడీ గురించి రిలేషన్షిప్ చెప్పు అని చెప్పి. అలా చెప్పాను. ఈవెన్ షీ ఫెల్ట్ కనెక్టెడ్. శ్రీముఖి గారు కానీ బిందు మాధవ్ గారు వాళ్ళు డిస్కస్ చేసుకొని హోల్ లో పెట్టారు. ఓకే, దట్ హ్యాపెన్ దేర్. ఆ తర్వాత 2 greens వచ్చాయి, ఏ టాస్క్ ఇవ్వలేదు, అండ్ నీ ఆడిషన్ అమాంతంగా ఒక హోప్ ఇచ్చినట్టు ఇచ్చి క్లోజ్ అయిపోయింది నీ జర్నీ. డిడ్ యూ ఎక్స్పెక్టెడ్ అది జరుగుతుందని నీకు అనిపించింది అక్కడ కూర్చున్నంతసేపు? అంటే లైక్ నువ్వు 2 greens వచ్చాయి, వాళ్ళు లాస్ట్కి టాప్ 15కి వెళ్ళబోయే ముందు లైక్ కొంతమందిని పంపించేశారు. సో యా, వాళ్ళకి ఏ టాస్క్ పెట్టకుండా అట్లా పంపించినప్పుడు నీకేమనిపించింది? అసలు మాకు అక్కడ ఉన్నప్పుడు తెలియట్లేదు అనమాట, ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వచ్చేస్తున్నారు అంటే. మమ్మల్ని బయటికి రానివ్వట్లేదు. కొంతమంది చూస్తున్నారు వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని. లైక్ అందరికి రెడ్ ఇచ్చేస్తున్నారంట, మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు అంటే, ఏమో నేను వెళ్ళి ఇంకా అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళడం లాంటిది వద్దులే, ఏది ఉంటుంది మాట్లాడేద్దాం, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ ఇద్దామని ఎలా ఉన్నా, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడం కన్నా వాళ్ళు అడిగేదానికి స్పాంటేనియస్ గా ఆన్సర్స్ ఇద్దామని చెప్పి. తర్వాత లాస్ట్ కి గ్రీన్స్ 2 greens 1 green ఆర్ఎల్స్ మొత్తం గ్రీన్స్ వచ్చిన వాళ్ళు మీరు అంతా స్టేజ్ పైన ఉన్నారు. అప్పుడు కొంతమందిని హోల్లో పెట్టిన వాళ్ళని అమాంతంగా పంపించేశారు. హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే అది ఫేర్ అనిపించింది బీయింగ్ అ కంటెస్టెంట్? అస్సలు వాళ్ళకి అట్లీస్ట్ రెడ్స్ అన్న ఇచ్చి పంపించాలి. నేను అదే అంటున్నా, ఆ ఆడిషన్ లోనే ఇంకో రెడ్ ఇచ్చి పంపించిన దే కుడ్ హ్యావ్ హ్యాపీలీ ఫెల్ట్ దట్ ఓకే మేము రిజెక్ట్ అయిపోయామని. ఒక గ్రీన్ ఇచ్చి హోప్ ఇచ్చి కొంతమంది 2 greens వాళ్ళు కూడా ఉన్నారంటే కదా. అవునవును, నిజంగా నాకు తర్వాత తెలిసింది, నాకు అప్పటి వరకు తెలియదు. అంటే కొంతమందితో మాటలు ఉన్నాయి, కొంతమంది మిస్టర్ నువ్వు యాక్చువల్ అక్కడ నిజంగా అసలు ఒక్కొక్కరిని పిలుస్తుంటే అసలు ఎక్స్ప్రెషన్స్ చూడాలి అక్కడ. అంటేనే అన్నా అసలు ఇప్పుడు క్లెయిమ్ చేసే వాళ్ళు కూడా పాపం 2 greens వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, ఒక గ్రీన్ వచ్చి హోల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరిలో ఏదైనా ఒక టాస్క్ పెట్టేసి ఒక ఇద్దరినైనా ముందు పంపించాల్సింది. అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఓకే మేము హోల్లో ఉన్నాము, మాకు టాస్క్ పెట్టారు, మేము ఓడిపోయాము, అట్లీస్ట్ వాళ్ళకి ఒక క్లోజర్ ఉండేది. సో దిస్ హ్యాపెన్స్ దేర్. ఆ స్టేజ్ పైన చాలా వరకు క్లోజర్స్ దొరకవు మనకి. ఎందుకు వెళ్ళామో తెలీదు, ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు హోల్లో ఉన్నామో తెలీదు, ఎందుకు తిడతారో తెలీదు, ఎందుకు మెచ్చుకుంటారో తెలీదు, అండ్ బయటకు వచ్చిన ఆడియన్స్కి ఏం జరుగుతుందో అంతకంటే తెలియదు. బికాస్ బీయింగ్ అ పార్టిసిపెంట్ దేర్, బీయింగ్ అ కంటెస్టెంట్ దేర్, అండ్ బీయింగ్ అన్ ఆడియన్స్ అవుట్ సైడ్ నాకు తెలుసు, నేను 2 మ్యాచ్ చేసుకోగలుగుతాను. బికాస్ ఐ నో కొన్ని తెలిసినా నేను బయటికి చెప్పలేను, ఎందుకనంటే అండ్ అగైన్ ఇట్ ఆల్ ఎఫెక్ట్స్ మీ ఆర్ ఎనీవేర్, అందుకనే నేను చెప్పలేదు. సో నీకు ఆ తేడా అనిపించిందా? ఫస్ట్ సీజన్ చూసినప్పుడు మనం కొంతమందిని తిట్టుకొని ఉంటాం, ఏం చేస్తున్నాడు రా వీడు, ఈవేంట్రా ఇంత బిల్డప్ ఇచ్చి, నీకు జరుగుతున్నప్పుడు అరే వాళ్ళకి ఆ రోజు ఇదే జరుగుంటుంది, మేబీ ఐ మైట్ బి రాంగ్, మేబీ పాపం వాళ్ళెంత ఫేస్ చేసి ఉంటారు. చాలా అసలు ఆడిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ఇంకా 3 days పోస్ట్పోన్ చేశాను, అప్పుడే పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మారిపోయింది నాకు. ఇప్పటి నుంచి ఒక రియాలిటీ షో చూడడం, ఇంకా నెక్స్ట్ ఏ రియాలిటీ షోస్ అయినా సరే ఒక పర్స్పెక్టివ్ మొత్తం మారుతుంది మనకి. మనం బయట నుంచి ఆడియన్స్ లాగా ఏంది ఇట్లా చేస్తున్నారు, మనం ఉంటే ఎట్లా చేస్తుండే మీ ఏంది ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మరి ఇంత ఏడుపులా, మరి ఇంత కోపాలా, అది దాని. కానీ ఆ సిచ్యువేషన్లో మన బయట లోకం తెలియదు మనకి, అదే మనకు లోకం. అక్కడ మన మైండ్ మొత్తం అదే ఆలోచిస్తుంది, బ్యాక్ థాట్స్ ఏవి ఉండవు. ఎంతసేపు ఉన్నా మనం మన బెస్ట్ ఇవ్వాలి, మనం లోపలికి వెళ్ళాలి అనే దాని గురించి ఫైట్ చేస్తాం మనము. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏం చేస్తామో తెలియదు, ఏడ్స్తామా, కొట్లాడతామా, లేదంటే అక్కడ ఏమైనా క్లాషెస్ జరిగింటాయా, వి నెవర్ నో. సో ఒక మనిషిని జడ్జ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఒక షోని జడ్జ్ చేసేటప్పుడు కానీ బ్యాక్ స్టోరీ చాలా ఉంటది అని చెప్పి పర్స్పెక్టివ్ మొత్తం ఎడిటింగ్ లో ఎంతో ఎగిరిపోతుంది చాలా. సో
యాజ్ అ కంటెస్టెంట్గా అక్కడ ఉండి చూసి వచ్చిన జనాలకి ఏం చెప్తావు? చూసింది వేరు, జరిగేది వేరు, బయటకు వచ్చేది వేరు. ఒక పర్సన్ ఒకలా ఉంటారు, కానీ అది ఒకలా వస్తుంది బయటికి. మనం ఇంకోలా జడ్జ్ చేసి ఆ పర్సన్ని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కంటెస్టెంట్స్కి కానీ అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చాలా బాధ మిగిలిపోతుంది. బికాస్ దే డోంట్ నో హౌ టు ప్రూవ్ ఇట్. సాక్ష్యాలు ఉండవు, ఫోన్ లోపల ఉండదు. సో నువ్వేం చెప్తావు ఆడియన్స్కి నీ తరఫున అక్కడ ఉండి ఫేస్ చేసి, నీ కోసం అనే కాదు అందరు కంటెస్టెంట్స్ తరఫున జనరల్గా ఆడియన్స్ వర్సెస్ కంటెస్టెంట్స్ ఆర్ ఎడిటింగ్ వర్సెస్ బయట అవుట్ సైడ్ జరుగుతున్న వాళ్ళకి ఏం చెప్తావు? అక్కడ ఏం జరుగుతుందంటే మనం మొత్తం ఇచ్చింది ఒకలాగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు పెట్టుకుంటారు. మిగతా తీసేసి వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఎలా బయట పోర్ట్రే అవ్వాలనుకుంటారో, వాళ్ళకి ఏది హైలైట్ అవ్వాలనుకుంటారో అది మాత్రమే చెప్తారు. కాబట్టి ఒక పర్సన్ని మనం జడ్జ్ చేయలేమన్నమాట. అది చూసి కంటిన్యూస్ ఎపిసోడ్స్ చూసి అప్పుడు మనం ఓటింగ్స్ వేయాలి కాబట్టి ఒక పర్స్పెక్టివ్ వచ్చి మనం వేస్తాం అంతే. అండ్ వాళ్ళు చూపించేదాన్ని బట్టే మీరు ఏ పర్స్పెక్టివ్ అయితే మీరు బిల్డ్ చేసుకోవాలో అది కూడా వాళ్ళే డిజైన్ చేస్తారు. బికాస్ మీరు చూసి 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 ఒక పర్సెప్షన్కి అలవాటు పడిపోతారు. కాబట్టి నేనేమంటా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ గేమ్ గైస్, ఇట్స్ జస్ట్ అ గేమ్. అది ఫేమ్ కోసం కానివ్వండి, ఎలాంటి దానికోసమైనా కానివ్వండి, వాళ్ళు ఒక నరేటివ్ని ఇప్పుడు నాకు జోష్నాని చూపించాలనుకుంటే నేను జోష్నా చుట్టూ ఒక నరేటివ్ ఎడిటింగ్లో చూపిస్తా, జనాలకు అది తెలియకుండా విజువలైజ్ అయిపోయి జోష్నా ఇది అని వాళ్ళకి ఒక పర్సెప్షన్ వస్తుంది. బట్ జోష్నా అది కాకుండా ఉండవచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ మన పైన రుద్దుతారు. అండ్ దానిపైన వాళ్ళు మంచి చేస్తారో కంటెస్టెంట్స్ చెడు చేస్తారో జడ్జ్ చేయకుండా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వకుండా, మనం ట్రాల్ చేసే ముందు వాళ్ళ గురించి మనం స్టేట్మెంట్లు వేసే ముందు బీ కైండ్ టు దెమ్, దే ట్రైడ్ సంథింగ్. అదొకటైతే జరిగింది. సో ఇప్పుడు జోష్నా కూడా చెప్తుంది లోపలికి వెళ్ళేసి వచ్చి. సో థ్యాంక్ యూ ఇది చెప్పినందుకు, బయటికి చాలామంది చెప్పరు. ఓకే, నువ్వు అండ్ ఇంకో కంటెస్టెంట్ సుమ, వీళ్ళిద్దరు బయటికి రావడం అన్యాయం, వీళ్ళకి అన్ఫేర్ జరిగింది అని నేను కాదు చాలామంది వీడియోస్ చేస్తారు, రివ్యూవర్స్, ఆడియన్స్, చాలామంది చాలా వీడియోస్ వస్తున్నాయి. డిడ్ యూ ఫెల్ట్ నీకు అన్ఫేర్ జరిగిందని? బికాజ్ అక్కడ ఉంది నువ్వు, ఈదర్ నువ్వు ఆర్ బిగ్ బాస్ టీమ్ చెప్పాలి మాకు. నువ్వైతే యాక్సెసబుల్గా ఉన్నావు, నువ్వు చెప్పు, నీకు అన్ఫేర్ అనిపించిందా నీ పరంగా? ఆబ్వియస్లీ ఎందుకు అసలు 15 నేమ్స్గా 15th నేమ్ ఇంకా ఫైనల్ నేమ్ ఇదే అంటే లైక్ వెయిటింగ్. నేను సుమ పక్క పక్కనే ఉన్నాము, ఇద్దరిట్లో సుమ పేరు వస్తుందా జోష్నా పేరు వస్తుందా, సుమానా జోష్నా, నవదీప్ గారి నోట్లో నుంచి సుమా జోష్నా అని అనుకున్నా. గాయత్రి అనేసరికి ఇంకా ఫ్యూజులు ఎగిరిపోవడం కూడా కాదు, బ్లాంక్, లిటరలీ బ్లాంక్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అక్కడ ఏం చెప్పకూడదు కూడా. వి కెన్ నాట్ క్వశ్చన్ దెమ్. అసలు ఆ మేనేజ్మెంట్ని కానీ అక్కడ జడ్జెస్ని కానీ వి కెన్ నాట్ క్వశ్చన్ దెమ్. బయటకు వచ్చాక చాలామంది అంటారు యూ కుడ్ హ్యావ్ ఫాట్, యూ కుడ్ హ్యావ్ క్వశ్చన్ దెమ్ అని చెప్పి. వి కెన్ నాట్ డూ దట్ ఆన్ స్టేజ్. ఒక సీన్ క్రియేట్ చేసామనుకో, ఉప్పల్ వాళ్ళని అరిచినట్టు నేను కూడా అరిచి బయటకు వెళ్ళిపో అని అంటారు. ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది. లేదంటే ఏదైనా కట్ చేసుకుంటారు, ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది ఫామ్ అయిపోతుంది. అది ఆబ్వియస్లీ ఎవరు కావాలని అనుకోరు. బయటకు వచ్చాక మీ అంచుమోర్ లైక్ ఏంది మన ఇద్దరిలో ఒక పేరు వస్తుంది అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకొకరి పేరు వచ్చింది అని చెప్పి షాక్. అక్కడున్న 15లో అసలు వీళ్ళు ఎందుకున్నారు 15లో మాకు అర్థం అవ్వలేదు అనిపించిన పర్సన్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. యూ వాంటెడ్ టు టెల్ నేమ్స్, ఆర్ యూ కంఫర్టబుల్? ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఓన్లీ అంటే మేబీ పొటెన్షియల్ లేదు అనట్లేను, అంటే మేము చెప్పదలుచుకోలేదు. సిచ్యువేషన్స్, ఒక అమ్మాయి నాతో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి, ఆమెకి సెకండ్ ఛాన్స్ వచ్చింది. అది దట్ వాస్ సెకండ్ ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్లో అవ్వలేదు అని అన్నారు, సెకండ్ ఛాన్స్ వచ్చింది, తనే నేను చేయలేను అని అనింది. తనని ఎందుకు తీసుకున్నారో పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి, మాతో సహా అందరికి క్వశ్చన్ మార్క్ అని తెలియదు. ఇంకా గేమ్స్ ఇద్దరి మధ్యలో జరుగుతుంటే గేమ్స్ విన్నర్ తీసుకున్నారు, ఓకే. ఇంకొకరిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. మా దాంట్లో అంటే వీఆర్ 3 people. సో ఇద్దరిని తీసుకోవడం ఇస్ ఫైన్. అండ్ ఇంకొకరు 4 people టాస్క్ ఆడారు, సో వాళ్ళ దాంట్లో ఇద్దరిని తీసుకోవడం ఇస్ ఆల్సో ఫైన్. ఇద్దరు గేమ్ ఆడిన దాంట్లో కూడా ఇద్దరిని తీసుకోవడం ఎందుకు? ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. అంటే వాళ్ళు ముందే చెప్పారు, మేము విన్నర్స్ ని బట్టి రన్నర్స్ బట్టి తీసుకోము, మీరు అక్కడ పెట్టిన ఎఫర్ట్స్ ని బట్టి తీసుకుంటాము, పర్ఫార్మెన్స్ ని బట్టి తీసుకుంటాము. నీ ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి కదా, సెకండ్ వచ్చినావు. ఏంటి ఎఫర్ట్స్ అసలు ఏమన్నా గొంతు పైన కూడా ఉన్నాయి. సరే చేతికి కొన్ని ఈ మధ్య తగ్గిపోయాయి నాకు, బట్ ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అసలు ఈ మార్క్స్ అనేవి ఇంకా ఉన్నాయి నాకు. అసలు ఇంకా ఏమని చెప్పాలి, వీ కెనాట్ డూ ఎనీథింగ్. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అని అంటే వాళ్ళు ముందే చెప్పేశారు, ఇది జ్యూరీ చేతిలో ఉంది,
ఇంకా మీరు ఏం చేస్తారు అనేది ఇట్ డస్ నాట్ డిపెండ్. మీరు ఎలా ఉంటున్నారు, మీ బిహేవియర్ బట్టి, లేదంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ బట్టి, అన్నిటి బట్టి చూస్తాము అని చెప్పి. సో నేను పర్సనల్గా ఏం ఫీల్ అయ్యానంటే, నేను అక్కడ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో గొడవ పడాలి కానీ, లేదంటే అర్చడాలు కానీ, ఏడ్చడాలు కానీ, అంటే ఛాన్స్ కోసం ట్రై చేద్దామని కానీ, నేను ట్రై చేసేదానికి నేను ముందుకు వచ్చా. ఐ గేవ్ మై థింగ్. నేను ఎలా అంటే నాకు ఏమనిపిస్తే చెప్పేస్తా, లైక్ ఐ విల్ బి ట్రాన్స్పరెంట్ అనమాట. అది ప్రాబ్లం అక్కడ. ఏమనిపిస్తే చెప్పకూడదు. వీ షుడ్ టెల్ దెమ్, అంటే వాళ్ళకి ఇంప్రెస్ అయ్యేలాగా, వాళ్ళు తీసుకోవాలి అనేలాగా వీ షుడ్ టెల్. కానీ నేను అలా చెప్పకుండా నాకు ఇంకా ఆన్ స్పాట్ ఏమనిపిస్తే అది చెప్పేస్తాం కదా. అలా చెప్పేసరికి ఐ మిస్డ్ ఫ్యూ ఆపర్చునిటీస్ అయిపోయి అలా లాస్ట్లో వచ్చింది నాకు. అక్కడ జడ్జెస్ చూస్ చేసుకోవడం, ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి, లేకపోతే ర్యాండమ్గా చూస్ చేయడము, లేకపోతే వాట్ ఎవర్, ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కలాగా అయ్యి కొంతమందిని చూస్ చేసుకుంటున్నారు. యాజ్ అ కంటెస్టెంట్ సిట్టింగ్ దేర్, ఫేర్ ఇనఫ్గా అందరికీ ఛాన్సెస్ వచ్చాయా? లేదు. నో. లైక్ వై దట్ హ్యాపెన్? ఎందుకు ర్యాండమ్గా? ఒకరికి 3 ఛాన్సెస్ వచ్చాయి, ఒకరికి 2 ఛాన్సెస్ వచ్చాయి, నాకు సింగిల్ ఛాన్స్ వచ్చింది. ఒక గేమ్ ఆడి గెలిచిన వాళ్ళకి కూడా సింగిల్ ఛాన్స్ వచ్చింది. అసలు నాట్ ఈక్వల్ ఛాన్సెస్. అసలు అది ర్యాండమ్ పిక్, మళ్ళీ ర్యాండమ్ పిక్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో జడ్జెస్ ఆర్ యాంకర్ చూస్ చేసుకున్న వాళ్ళల్లో ర్యాండమ్ పిక్స్ లో మీరు టాస్క్లు ఆడారు. అది బేస్డ్ ఆన్ లక్ కాదు, చిట్లు తీసి కాదు, ఏది కాదు. దే డిసైడెడ్ టు పర్ఫార్మ్. అండ్ ఒకరికి ఎక్కువ వచ్చాయి, ఒకరికి తక్కువ వచ్చాయి. లీస్ట్ వచ్చేసి ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది అందరికి. ద బెస్ట్ వచ్చేసి 2-3 ఛాన్సెస్ వచ్చినాయి. ఫస్ట్ డే జరిగినప్పుడు అయితే దే లెఫ్ట్ ఇట్ ఫర్ అస్. ఎవరు చేయాలనుకుంటున్నారో రండి ముందరికి, ఎవరు చేయాలనుకుంటారో డిపెండ్స్ ఆన్ ఎవరైతే హోల్డ్ చేస్తారు, బెల్లాన్ని ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు అని చెప్పి. అంటే టూ మెనీ పీపుల్ ఉన్నప్పుడు, ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ అందరు ముందరికి వస్తారు. సో ఆ టైంలో వాళ్ళు డేస్ కంప్లీట్ చేశారు కాబట్టి దే వెంట్ టు దట్ పొజిషన్. నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఈసారి ఇంకా మనం ఇక్కడ నుంచి అవతల పంపించాలంటే ఇట్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్స్, మళ్ళీ వాళ్ళ చేతిలో వదిలేకూడదు అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ ప్రతి డేకి రేస్ చేశాను. డూ యూ బై ఎనీ ఛాన్స్ ఫీల్ ఎవరైతే లాస్ట్ లో ఆ స్లాట్స్ ఫిల్ చేయడానికి ఆ గోల్డెన్ చైర్కి వెళ్ళారో, సెలెక్ట్ అయ్యి, బై ఎనీ ఛాన్స్ డిడ్ యూ ఎవర్ ఫెల్ట్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి అని? ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మ్యాచ్ అయిందని ఆ క్యాల్కులేషన్? ఖచ్చితంగా. నేను అనుభవించా కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ. నా పర్సనల్ సిచ్యువేషన్లోనే, అదేదో వేరే టాస్క్లో కూడా కాదు, నా పర్సనల్ సిచ్యువేషన్లోనే అనుభవించా కాబట్టి ఐ స్టిల్ హ్యావ్ దట్ పెయిన్. అరే సరే పోనీ నాతో పాటు ఈక్వల్గా పోటీ చేశారు, వచ్చారు అంటే ఏమో అనుకోవచ్చు, బట్ మరి ఇన్ని ఛాన్సెసా? అదే ఫెయిర్ ఎనఫ్. ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళనుకున్న క్యాండిడేట్సే అందులోకి వెళ్ళినట్టే నీకు ఆ క్యాల్కులేషన్ మ్యాచ్ అయింది అక్కడ, అండ్ యూ ఫెల్ట్ బ్యాడ్. సో ఓకే, ఐ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్, బికాస్ నేను అన్నీ చెప్పలేకపోయినా కూడా ఐ వాజ్ ఎట్ యువర్ పొజిషన్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో నీకు అనిపించింది అది అక్కడ ఓకే, ఆ స్టేజ్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా సమ్ టైమ్స్ లక్ మనకంటే 1% అవతలోడికి ఎక్కువ ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ హ్యావింగ్ లో పొటెన్షియల్. ఓకే, సమ్ టైమ్స్ నేను అందరికీ చెప్పేది అదే, నీకైనా కానీ రిజెక్ట్ అయిన వాళ్ళందరికి, చాలా మందికి నేను కమెంట్స్ పెట్టిన వాళ్ళ వీడియోస్ నాకు వస్తే, లైక్ డూడ్ యూ గైజ్ ఆర్ బిగ్గర్ దెన్ ద గేమ్. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక గేమ్లో 2 ఆనెస్ట్గా ఉన్నా, ఒక గేమ్లో 2 పొటెన్షియల్ ఉన్నా, ఒక గేమ్లో వాళ్ళు అనుకున్నట్టు నువ్వు డ్రామా ఇవ్వలేకపోయినా, ఒక గేమ్లో వాళ్ళ మ్యానిపులేషన్ స్కిల్స్కి నువ్వు తగదు అనుకున్నా నువ్వు బయట ఉంటావు. సో దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ అన్ఫిట్. మేబీ యూ ఆర్, maybe you are overqualified for the game. I believe in that sometimes. So దానివల్ల అయితే నువ్వు వాలిడేషన్ తీసుకోకు. అండ్ బీయింగ్ అ కంటెస్టెంట్ దేర్, బీయింగ్ అన్ ఆడియన్స్ అవుట్ సైడ్, బీయింగ్ అ ఇన్ఫ్లుయెన్సర్, బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్, బీయింగ్ అన్ యాంకర్, అన్ని రకాలలో చేతులు పెట్టున్నాను కాబట్టి నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. A show shouldn't be your validation. Yes. It's just a platform. You just went there, proved yourself. కొన్ని థింగ్స్ కొన్నిసార్లు నువ్వు అంత పర్ఫెక్ట్గా ఉన్నా చాలా వర్కౌట్ అవ్వదు మనకి. అన్నీ ఉంటాయి నీ దగ్గర, నువ్వు అన్నీ చేసి ఉంటావు, కొన్ని ఎడిటింగ్లో ఎగిరిపోతాయి. అప్పుడప్పుడు లక్ ఒక పాయింట్ పక్కనోడికి ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు నువ్వు చేద్దాం అనుకున్నప్పుడే సమ్ ఎమోషన్స్ మైట్ డ్రైవింగ్ యూ. అప్పుడప్పుడు నువ్వు సార్టెడ్ అండ్ కామ్ పర్సన్ అయి ఉండొచ్చు, నీ నుంచి వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇది ఒక్కదానిపైన రిజెక్షన్ జరగదు. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. బట్ ఐ టెల్ యూ, యు ఆర్ బిగ్గర్ దాన్ ద గేమ్ అండ్ యూ హ్యావ్ లైఫ్. ఇప్పుడిప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, చాలా నేర్చుకుంటున్నావు. ఈ బజ్ ఇలా ఉన్నప్పుడే గ్రో యువర్ ఇన్స్టాగ్రామ్,
టాక్ సంథింగ్, జనాలకి నచ్చేదో నీకు నచ్చిందో కీప్ టాకింగ్. అంటే నీ కమ్యూనిటీని నువ్వు గ్రో చేసుకో, అంటే చిన్నపాటి నీకంటూ ఒకటి నువ్వు క్రియేట్ చేసుకో. నో వన్ విల్ గివ్ అస్ లైఫ్, నో వన్ విల్ గివ్ అస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ బిగ్ బాస్ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు విండో, నువ్వు వచ్చావు, ఇన్ని లక్షల మందిలో అట్లీస్ట్ యూ వేర్ స్టాండింగ్ దేర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. నిజంగా ఆ ఆపర్చునిటీ వచ్చింది, నేను అక్కడి వరకు వెళ్ళాను. మోస్ట్లీ అందరు అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయినందుకు చాలా బాధపడిపోయారు. నేను అట్లీస్ట్ అక్కడి వరకు వెళ్ళాను. పీపుల్ నో ఐ హ్యావ్ పుట్ మై ఎఫర్ట్స్. అది వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం అని చెప్పి వెళ్ళారు. బయట పాజిటివిటీ ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ హ్యాపీ ఫర్. ఎస్, సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ. లిటిల్ డిసప్పాయింటెడ్ బట్ స్టిల్ ద షో మస్ట్ గో ఆన్. నువ్వు బాధపడ్డా అక్కడ షో రన్ అవుతుంటుంది, నువ్వు ఏడ్చినా షో రన్ అవుతుంది, నువ్వు హ్యాపీగా ఉన్నా షో రన్ అవుతుంది. సో నీ ఫీలింగ్స్తో షోకి సంబంధం లేదు కాబట్టి షోతో నీకు సంబంధం ఉండకూడదు. యూ ట్రైడ్ ఇట్, ఐ నో ఇట్ హర్ట్స్. వెనెవర్ ఇఫ్ యూ వాచ్ దోస్ వీడియోస్, రీల్స్ చూస్తున్నప్పుడు కూడా కలుక్కుమంటది, నేను ఉండుంటే బాగుండేది, నాకు ఎందుకు ఇలా జరిగిందని ప్రతిసారి కిల్ చేస్తాను. లైక్ నాకు అదే అనిపించింది ఒక టాస్క్ లో అయితే, నేను చేసేసి ఉంటే ఇప్పటికి అక్కడ ఉంటుంది అని చెప్పి. యా, బట్ యువర్ ఎఫర్ట్స్ మ్యాటర్స్. మేము చూసాము, చాలా మంది జనాలు నేను అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకు జోష్నాన్ని తీసుకోలేదు అది అని చెప్పేసి. సో నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి, గుడ్ నేమ్ తో బయటకు వచ్చావు. నిజంగా అందుకే నేను చాలా మంది 15 లోకి వెళ్ళినా బ్యాడ్ నేమ్ తో ఉన్నారు బయట. అంటే పాపం వాళ్ళు బ్యాడ్ అని అనను కంటెస్టెంట్స్, కానీ జనాలకి అలా వెళ్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ బ్లెస్డ్, యూ కేమ్ విత్ అ గుడ్ నేమ్. కాబట్టి అది ఇంకా వదిలేసే అగ్ని పరీక్ష గురించి. అండ్ చాలా షేర్ చేసుకున్నావు, చాలా జోష్తో ఉన్నావు, జాయ్ఫుల్గా ఉన్నావు. నాకు నేను ఏడ్పించాలని లేదు, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్, నాన్న వాయిస్ రోజు వింటావా గుర్తు తెచ్చుకోవడానికి? అనిపిస్తుంటది. నిన్న మొన్న వరకు కూడా నాకు కళలో నింటి లైక్ ప్రజెంట్ టెన్స్ కళ అది. నేను అప్పుడే లేచాను, ఇంటి వెళ్ళి మమ్మీ అన్నయ్యతో మాట్లాడుతూ, డాడీ మొన్నటి వరకు ఉన్నాడు కదా మమ్మీ, లైక్ ఉండిండే కదా, ఎప్పుడు వెళ్ళిపోయారు డాడీ అని ఫీలింగ్ నేను వాళ్ళకి అడుగుతున్నా అంట. అది లైక్ ఇట్ ట్రిగర్డ్ మీ. పీపుల్ ఆర్ లైక్, నాకు ఆ పాయింట్ హైలైట్ చేశారు నా దాంట్లో. సో మెనీ పీపుల్ నాకు దానివల్లే డిఎమ్స్ వస్తున్నాయి, దానివల్లే కాల్స్ వస్తున్నాయి. అది ఇంకా బ్రెయిన్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అయ్యి నేను మళ్ళీ ఇంకా అదే దానికి వెళ్ళిపోయాను. నా మైండ్ ఇంకా అక్కడే ట్రిగర్ అవుతూ మళ్ళీ ప్రెసెంట్ టెన్స్ లో డాడీని పట్టుకొచ్చేసాను నేను. డాడ్స్ వాయిస్ ఉందా, ఏదైనా వీడియో ఉందా? లేవు. ఏం లేదా? లేవు అసలు. వాయిస్ క్లిప్స్ ఎంతసేపు తీసుకుంటారు, నేను స్నాప్ లో మా అంటే అనేది తీసుకుంటా. వాయిస్ అసలు లేవు. డాడీ మమ్మీ ఫోన్ లో ఉండే అని చెప్పా కదా, మమ్మీ ఫోన్ పోయింది. మమ్మీ లిటిల్ ఎట్లా ఏడ్చింది తెలుసా మమ్మీ అయితే. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ మై డాడ్స్ వీడియోస్. నేను ఊరికే చెప్పేది మా మమ్మీకి, నేను డాడీ వాయిస్ మర్చిపోతున్నా మమ్మీ. యూనో ఎవ్రీ డే ఐ రిమైండ్ మై డాడ్స్ వాయిస్ ఇన్ మై బ్రెయిన్, సో దట్ నేను మర్చిపోకూడదు అని రోజు మెమరైజ్ చేస్తుంటా. ఎందుకంటే నాకు భయం, అదొక్కటే ఉంది కదా నా బ్రెయిన్లో ఆ వాయిస్. నన్ను ఎలా పిలిచేవాడో ఊహించుకుంటుంటా, దట్ గట్టిగా పిలుస్తున్నాడని. ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ విత్ దట్, బికాస్ చిన్న పెద్ద తేడా లేదు, తండ్రి అందరూ అదే అంటారు తెలుసా. ఎవరి పాయింట్ అనుకోంటారు, ఎంతసేపు నా ఫొటోస్ వీడియోస్ మెమరీస్ అని అనుకుంటారు, కానీ ఈ పాయింట్ చెప్పే లోపల అందరు కనెక్ట్ అయిపోయాం మేము. ఉన్న వాళ్ళు కూడా అరే మనకు ఫ్యూచర్ ఇలా జరిగితే ఎలా అని చెప్పి ఫీల్ అయిపోయారు. అంటే ఇంకా నేను ఏం చెప్పలేను వాళ్ళకి. దీస్ ఆర్ ద థింగ్స్ మనం అందుకే మెమరీస్ అని రికార్డ్ చేసుకోండి. ఎంతసేపు తెలుసు మమ్మీ రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మమ్మీని ఇప్పటికి తిడుతుంది, మమ్మీ ఒక వీడియో తీసుకో కానీ మళ్ళీ కంటిన్యూస్ గా ఎందుకు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. మనం తీసుకునే స్మాల్ క్లిప్స్ లో మాటలు పడవు, వాయిస్ పడవు, వాళ్ళ బిహేవియర్ పడదు. తీసుకునే లాంగ్ క్లిప్స్ లోనే మనం వాళ్ళు ఎలా ఉండి ఏం చేస్తున్నాం, వాళ్ళ మాటలు ఏంటి అనేది పడతాయి అన్నమాట దాంట్లో. బట్ ఇంకా అదే ఇంకా వాయిస్ గుర్తురాదని చెప్పి ఇంకా ఎప్పుడన్నా నేను అది కూడా కొంచెం క్లిప్ లో కట్ చేశాను అనమాట. డాడీ ఫోటో గురించి చెప్తున్నా కదా, చెప్తున్నప్పుడు లైక్ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు నేను అలోన్ గా ఉంటా కదా, అలోన్ గా ఉన్నప్పుడు మమ్మీ అన్నయ్య ఉండరు అనమాట. వాళ్ళు ఇప్పటికీ భయపడతారు నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళాలంటే. నేను భయపడతా అని కాదు, డాడీ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తా అని చెప్పి లైక్ మొత్తం సైలెన్స్ అవుతుందా, ఇల్లంతా సైలెన్స్ ఉంటుంది, కామ్నెస్ ఉంటుంది. ఇంకా ఏమంటే అవి గుర్తు తెచ్చుకుంటా నేను. ఒక ట్రై చేస్తా, ఫోన్ చూస్తా, టీవీ చూస్తా, ఎంతసేపు ఇంకా ఒక్కటి గుర్తు తెచ్చుకున్నాను అనుకో, అన్ని ఇట్లా ఇలా 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 అన్ని గుర్తు వచ్చేసి కూర్చొని ఏడుస్తా అంట. ఒక్కసారేమో వాళ్ళతో షేర్ చేసుకున్నా, ఇది అయిపోయి షేర్ చేసుకున్నప్పటి నుంచి లేదంటే ఫోన్ చేసి పిలిపించుకో ఎవరినో ఒకరిని, అక్కడికి వెళ్తావా ఇక్కడికి వెళ్తావా, లేదంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేదా, వస్తారు ఇంట్లో వస్తారు, ఇంటికి వచ్చి కూర్చుంటారు అంటే పర్లేదు, ఐ కెన్ మేనేజ్ అంటే. ఐ నో ప్రతి విషయంలో డాడీని మిస్ అవుతుంటారు, కానీ వాట్ ఈస్ దట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాడీ లేనప్పుడు నువ్వు మిస్ అయ్యేది ఏంటి? ఈ థింగ్ అసలు డాడీ తప్ప ఇంకెవ్వరు చేయలేరు, ఈ విషయంలో మాత్రం ప్రతిసారి డాడీ నాకు గుర్తొస్తాడన్న సిచ్యువేషన్ ఒకటి ఉందా? ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్?
డాడీ మాది బిజినెస్ అనమాట. సో ఆ బిజినెస్ ఇప్పుడు అన్నయ్య హ్యాండిల్ చేస్తున్నాడు అదే బిజినెస్. లిటరలీ 12 years ఆ బిజినెస్ చేశాడు. ఎవరు అసలు బయట చెప్పుకోడు ఏం జరుగుతుంది ఏంటి అసలు తన ఫీలింగ్ ఏంటి అసలు ఏం చెప్పుకోడు అనమాట. ఎలా మేనేజ్ చేశాడు అసలు బయటికి ఫీలింగ్స్ చెప్పుకోకుండా. అంటే మనుషుల్ని తిట్టేటప్పుడు అదంతా వింటుంటాం కానీ అంత బర్డెన్ తీసుకొని మళ్ళీ ఎక్కడి వరకు పెట్టాలో పొదుపుగా ఖర్చు పెట్టే దాంట్లో మాత్రం అలానే ఉంటుంది. మళ్ళీ బిజినెస్ చేసేది కూడా అలానే చేస్తుంది. కానీ మమ్మీతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడంట, పిల్లలకి మాత్రం చెప్పడు. అంటే మేబీ అన్నయ్య కూడా చెప్పిండు ప్రెజర్ నీ వరకు రానివ్వలేదు అస్సలు. అంత డాడీని హ్యాండిల్ చేసేవాడు. వన్స్ ఇంకా బిజినెస్ మా అన్న చేతిలో పడిన తర్వాత అన్ని తెలుస్తున్నాయి. మా మమ్మీకి నాకు అన్నయ్య ముగ్గురం కూర్చొని మాట్లాడతాం, డిస్కస్ చేస్తాము, అంతా మాకు తెలుస్తుంది. అసలు ఇన్నేళ్ళు డాడీ ఎలా మోసుకున్నాడు దాన్ని, ఎవరికి చెప్పకుండా బయటకు చెప్పకుండా మళ్ళీ బయటికి నవ్వుతూనే ఉంటాడు, కామెడీ చేస్తాడు, జోకులు వేస్తాడు, ఫన్గా తిరుగుతుంటాడు. అసలు ఇది మాత్రం స్ట్రెస్ అది తిరుగుతూనే ఉంటుంది బ్రెయిన్లో. అసలు ఎలా మేనేజ్ చేశాడు అని అసలు చాలా బాధిస్తుంది. లైక్ ఒక దిట్టు అలా చేస్తున్న కొద్దీ మాకు సపోర్ట్ సిస్టమ్, డాడీ ఈజ్ ఫుల్ సపోర్టివ్ అన్నయ్యకి నాకు. అన్నయ్యకి ఎలా అంటే అన్నయ్య 2-3 జాబ్స్ చేశాడు, ఆయన రిజైన్ చేయడానికి కారణమే మా డాడీ. గారాబం ఉండలేడని చెప్పి లైక్ వద్దులేనన్నా వచ్చేసేయి ఆయన చూడలేడు పిల్లలు కష్టపడ్డం. మా అన్న బాధదే కదా, నన్ను అలా చేశాడు డాడీ, నేను అలా చేయకూడదు అని చెప్పి నువ్వు కష్టపడు అని చెప్పి అదే చేస్తున్నాడు. ఇంకా ఆ విషయంలో నాన్నే కదా. సో లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు యూ. చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. అండ్ బెస్ట్ టీవీ తరఫు నుంచి నువ్వు చాలా గ్రో అవ్వాలి అనుకుంటున్నాము. అండ్ నువ్వు ఇంకా షైన్ అవ్వాలి లైఫ్లో, ఇంకా చాలా నేర్చుకొని ఇంకా చాలా థింగ్స్ అచీవ్ చేయాలి. అండ్ మీ అమ్మగారు కూడా చెప్తున్నా, మీ కూతురులో చాలా టాలెంట్ ఉందండి, మీరు అలా అనుకోకండి, ఏముంది నీలో అని అడగకండి, ఇంత ఉందా నీలో అనండి. ఇంకా చాలా ఎక్కువగా చేస్తుంటుంది ఆ అమ్మాయి. షీఈస్ వెరీ మెచ్యూర్డ్, డిసిప్లిన్, అర్థమవుతుంది చూస్తుంటేనే. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా చాలా గ్రో అవ్వాలి. మళ్ళీ కలుసుకుందాం. నువ్వు గ్రో అయిన రోజు మళ్ళీ నేనే ఇంటర్వ్యూ తీసుకుంటా. కెరీర్ బిల్డ్ చేసుకోవడం లేదా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, నాలో ఉన్న స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలి నేను అట్లనే ఉన్నా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కర్నూలు నుంచి వచ్చి నీ లైఫ్ షేర్ చేసుకొని, అండ్ ఆడియన్స్కి కూడా ఇప్పుడు నువ్వేంటి నీ లైఫ్ ఏంటో తెలిసింది. సో అందరూ నేను సపోర్ట్ చేస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. టేక్ కేర్, స్టే సేఫ్. Yeah.